హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పులిగిల్ల ముత్తాయికోట మీద పక్కన. ఇప్పుడు చెప్పబోయేది ఒక వాస్తవ చిత్రం, ఒక ఆసక్తికర విషయం. మన దగ్గర ట్రీట్మెంట్ కోసం వృద్ధులు, పెద్ద మనుషులు, పేదరికంలో ఉన్నవారు వస్తారు కదా. మనం వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపట్టేస్తాం. వృద్ధుల్ని, పెద్ద మనుషుల్ని ఎలాగైనా గుర్తుపట్టచ్చు. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళని కూడా టకీమని గుర్తుపట్టేస్తాం. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఒక్కసారి ఎప్పుడు వచ్చినప్పుడు ఇలాంటి జ్యూసులు తాగించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు డబ్బులు ఇస్తారా ఇయ్యారా అనే సంగతి తర్వాత. ఎందుకంటే సరే, కొందరు ఉన్నోళ్ళు ఇస్తారు, కొందరు ఇయ్యరు. మనం అసలు అవేం పట్టించుకోం. ఖచ్చితంగా వచ్చిన ప్రతిసారి ఒక జ్యూస్ తాగించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న ఆనందాలు మనకు, మన పిల్లలకు ఇప్పటి తరం వరకు చాలా అందుతున్నాయి. కానీ అప్పటి తరం వరకు అందలేవు. ఎందుకంటే అప్పటి తరం వరకు ఎడ్యుకేషన్ కావచ్చు, ఆర్థికంగా లేక కావచ్చు, మొత్తం అయితే ఇలాంటి ఆనందాలు దక్కలేదు. ఆ రోజుల్లో వాళ్ళకి దక్కలేదు. కానీ ఖచ్చితంగా నేను మాత్రం వాళ్ళకు జ్యూసులు తాగించి ఆ ఆనందం దక్కేలా చేయాలనేది నా ఉద్దేశం. నేను వాళ్ళ చేతికి జ్యూస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? గిది నాకెందుకు సార్, గిదేం తాగుతా సార్, నేను ఎప్పుడు తాగలేను సార్ అంటారు. అప్పుడు నేను వాళ్ళు ఏమడుతా అంటే, చిన్నప్పుడు మీ అయ్యవ కొనిచ్చిరా అని అడుగుతా. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అవి ఆడ కొనిచ్చి సార్, అప్పుడు ఇవన్నీ ఆడున్నాయి, ఉన్నాయేమో కానీ వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయా, ఉన్నోళ్ళు తాగుతున్నాయేమో కానీ మాకేడ కొనిచ్చారు, మేమేడ తాగినామంటారు. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తా అంటే, చిన్నప్పుడు మీ అయ్యవ కొనిలేదు కరెక్టే, కానీ ఇప్పుడు నేనే మీ అయ్యాననుకొని తాగురి అని చెప్తా. ఎందుకంటే చిన్నప్పుడు అప్పటి పరిస్థితులు అలాంటివి. డబ్బులు లేక కొందరు, చాలా వరకు అయితే డబ్బులు లేకనే అనుకోండి, చదువు సంగతి తర్వాత, కానీ డబ్బులు లేకనే అనుకోండి. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు అసలే జీవిత చరమంకంలోకి వచ్చారు, వృద్ధాప్యంలోకి వచ్చారు. ఎన్ని రోజులు బతుకుతారనేది చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకంటే 60-65 ఉన్నారు అంటే వృద్ధాప్యంలోకి వచ్చినట్టే. ఇప్పుడు తాగకపోతే ఇంకెప్పుడు తాగుతారనేది నా ఉద్దేశం. మనం అందరము ఆస్వాదిస్తున్నప్పుడు, మన పిల్లలందరూ ఆనందిస్తున్నప్పుడు వాళ్ళకెందుకు ఇలాంటి ఆనందాలు దక్కకూడదు అనేది నా ఉద్దేశం. వాళ్ళకు కూడా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఖచ్చితంగా దక్కి తీరాలి అనేది నా ఉద్దేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.